హాయ్ అండి అందరికీ. నేను బాగున్నా, మీరు బాగున్నారా? మీరు బాగున్నారని నేను అనుకుంటున్నా. ఏం లేదండి, నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట ఇది. ఇది వచ్చి నేను 2023లో స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంకా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మా ఫాదర్, మదర్, అమ్మమ్మ అండ్ పిన్ని, మా బావగారు, మా చెల్లె, మా ఫ్రెండ్ వీళ్ళు వచ్చారనమాట నన్ను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇంకా నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ పోతున్నానని ఇంకా వీళ్ళంతా వచ్చారు. దేనికి పోతున్నా, ఎందుకు పోతున్నా, ఏందనేది నేను ఫ్యూచర్ వీడియోస్లలో చెప్తా. ఓకేనా అండి? ఇంకా నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళంతా కొంచెం టెన్షన్ పడతారు. ఇంకా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ గారు కూడా చెప్పినారు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నావు, జర డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కువ, కొంచెం అర్థమవుతుంది ఎట్లా ఫ్లైట్ ఎక్కాలి, ఎట్లా ఏందనేది తెలుస్తుంది అని చెప్పి. లేదురా, నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతా, డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కాను అన్న. ఇంకా అదే రా, కొంచెం ఫ్లైట్ సౌండ్స్ ఉంటాయి అంతా. ఫ్లైట్ ఫస్ట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి, కొంచెం మనకి ఎట్లనో డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అంటే ఏదైనా సరే ఫస్ట్ నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కిస్తా, డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కానని ఇంకా నేను ఎప్పటి నుంచో అనుకున్నా. ఇంకా అది ఈరోజు నెరవేరైంది అన్నమాట, 2023లో. అదండి, నా పేరు గౌతమ్ రెడ్డి. నేను బీటెక్ చేసిన హైదరాబాద్లోనే. నా స్టడీ ఉండేది మొత్తం హైదరాబాద్లోనే నాది. నాకేంటంటే ట్రావెలింగ్ అంటే ఇష్టం అండి. నేను సౌత్ ఇండియా, ఆల్మోస్ట్ ఆల్ నార్త్ ఇండియాలో ఒక 50% కవర్ చేసా. ఇంకా నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ పోతున్నా. ఇది జస్ట్ నా ఇంట్రడక్షన్ వీడియో మట్టుకే. ఈ వీడియో వచ్చి నేను ఇంకా ఫస్ట్ టైం ఇంకా ఇక్కడ ఎంటర్ అవుతున్నా. ఇక్కడనే నాకు ఇమిగ్రేషన్ లాగా అనిపించింది. వాళ్ళు ఛాన్స్ పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేస్తుంటే నాకు ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగా అనిపించింది. ఇంకా అందరికి సెండ్ ఆఫ్ చెప్పేసి సెండ్ ఆఫ్ చెప్తున్నా. ఇంకా ఇక్కడనే అదే అనమాట, ఇదే పాయింట్. కొద్దిసేపు ఇంకా మనది ఆఫ్ చేసి అన్ని పాస్పోర్టు, మన ఫ్లైట్ టికెట్ అన్నీ క్లియర్ ప్రాపర్గా ఉందా లేదా, పాస్పోర్ట్లో ఉన్నట్టు నేమ్లో సేమ్ స్పెల్లింగ్తో ఫ్లైట్ టికెట్ ఉందా లేదా చెక్ చేస్తారు. చెక్ చేసి ఫస్ట్ టైం కాబట్టి ఇంక ఇదంతా చేస్తా అంటే నాకు ఇదే పెద్ద ఇమిగ్రేషన్ లాగా అనిపించింది. చాలా టైం పట్టింది ఇక్కడనే. ఇంక ఇది అయిపోయాక లోనకి పోవటమే. లోనకి పోయి ఇంకా మా వాళ్ళు ఇంకా వాళ్ళే తీస్తారు వీడియోస్, ఇది నేను కాదు, మొత్తం వాళ్ళు తీస్తారు. ఇంకా చిన్న చిన్న ఫోన్ అటు పెట్టి ఇటు పెట్టి తీస్తూ ఉన్నారు అనమాట. టాపిక్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, అది మనం ఇంట్రడక్షన్ వీడియో అని. ఇంకా మనం ట్రావెలింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నామని. ఇంకా మీరే కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ చెప్పండి, సరిదిద్దుకుంటా. మిస్టేక్స్ కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఒక 10-20 వీడియోస్ దాకా కొంచెం మనకి కొంచెం సిగ్గుగా ఉంటుంది. కొంచెం అంటే మాట్లాడే విధానం, డబ్బింగ్ చెప్పేది, వాయిస్ ఓవరు కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. అర్థమైంది నాకు. కొంచెం మనకి అంటే సిగ్గు ఎక్కువ అనమాట. అందుకే కొంచెం మాట్లాడేది, డబ్బింగ్ చెప్పాలన్నా కొంచెం సిగ్గు ఎక్కువైంది. ఇంతకుముందు నేను అంటే ఈ ఛానల్లో వీడియోస్ పెట్టాను, కానీ అది కొంచెం వేరే వీడియోస్, అంటే ట్రావెలింగ్ వీడియోస్ స్టార్ట్ చేయలేదు. ఇదే స్టార్ట్ చేయడం, ట్రావెలింగ్ వీడియోస్ ఈ ఛానల్లో. ఇప్పుడు ఇంకా కొంచెం మీరు ఎంకరేజ్ చేయాలి నాకు తప్పకుండా. కొంచెం మంచి కంటెంట్స్ తోటే వస్తా, కొంచెం డిఫరెంట్గానే వస్తా, కొంచెం ట్రై చేస్తా. కొంచెం ఇంకా బడ్జెట్లో పోతాం అంతే. మనం ఏదైనా బడ్జెట్లో స్టార్ట్ చేస్తాను. ఇక అంటే వీడియోస్ రెగ్యులర్గానే వస్తాయి, కానీ ఇంకా మన టైం బట్టి వస్తూ ఉంటాయి, ఒకదాని బట్టి ఒకటి. కొంచెం ఇంకా అదే అండి, ఇంకా మనం ఫస్ట్ టైం ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ స్టార్ట్ చేసినాం. ఇంకా మీరే ఇంకా చూసుకోవాలి. ఇక ఇది వీడియో ఏంటంటే కొంచెం లెంతీగానే ఉంది. ఇక్కడనే ఇంకా మనకి వేరే ఫుటేజ్ లేదు. ఇది ఎందుకంటే పాత వీడియోస్ కాబట్టి కొంచెం దొరకంగా ఇది ఇక్కడ మట్టుకు ఎడిటింగ్ వచ్చింది. ఇంకా నేను మాట్లాడదాం అనే ఉద్దేశంతో ఇది ఎడిట్ చేసిన వీడియో అనమాట. నా ఇంట్రడక్షన్ చెప్పడానికి వస్తుంది. ఇంక బోర్డింగ్ అయిపోయిందండి. బోర్డింగ్ మన లగేజ్ చూసుకొని లగేజ్ తీసేసుకుంటారు ఇక్కడ. ఇక మనం ఇమిగ్రేషన్ కూడా ఎమ్మటే అయిపోయిందండి. ఏం క్వశ్చన్స్ కూడా నన్ను ఏం అడగలేదు. పాస్పోర్ట్ అండ్ వీసా ఇచ్చేస్తే వాళ్ళు ఇమిగ్రేషన్ అయిపోయింది. జస్ట్ అంతే, నన్ను ఎక్కడికి పోతున్నా ఏందని కూడా అడగలేదన్నమాట. అది తర్వాతకి ఇంకా మన క్యాబిన్ బ్యాగుని ఇవన్నీ చెక్కింగ్ ఉంటాయి కదా, అన్నీ చెక్ చేసుకొని లోనకి పోయి ఇంకా మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతూ, ఇంకా షాప్స్ అవన్నీ, ఇంకా అలా ఉండే హోటల్స్ అన్నీ తిరుగుతూ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్న కొద్దిసేపు మొత్తం. ఇంకా అంటే నేను
3 అవర్స్ ముందే వచ్చేసిన అనమాట ఎయిర్పోర్ట్ కరెక్ట్. ఇంకా నా ఫ్లైట్ ఇంకా 3 అవర్స్ ఉందన్నమాట. ఈ 3 అవర్స్ ఏం చేయాలనేది తెలియక మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం చూసుకుంటూ తిరిగిన, కానీ వీడియోస్ తీయలేదన్నమాట. నేను పెద్దగా వీడియోలోన ఏం తీయలే. తర్వాతకి మన టెర్మినల్ కాడికి పోయినా, ఇంకా ఆడ కూర్చొని ఇంకా ఆడ కొద్దిసేపు కూర్చొని ఇంకా ఆడ పోయేటోళ్ళు మనతో వచ్చేటోళ్ళు అందరితో మాట్లాడటం, ఎట్లా అందరితో మాట్లాడడం. ఇంకా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అండి, మన ఇమిగ్రేషన్ అయినాక మనం ఫ్లైట్ కాడికి వస్తాం కదా, మనం ఫ్లైట్ ఎక్కడానికి టెర్మినల్ కాడికి వస్తాం కదా, ఆడికి వచ్చినాక ఎవరైనా ఇమిగ్రేషన్ అయిన వాళ్ళు ఇక్కడ మిస్ అయి ఉంటే మళ్ళీ వాళ్ళని అందరినీ ఎత్తుక్కుంటూ మన ఫ్లైట్ టైంకి మళ్ళీ వీళ్ళన్నీ టెర్మినల్స్ కాడికి పోయి అందరి కాడ అడుగుతూ మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తూ ఖచ్చితంగా ఇమిగ్రేషన్ అయిపోయిన వాళ్ళని మళ్ళీ వీళ్ళు ఎతికి మళ్ళీ తీసుకుపోవడం నాకు బాగా నచ్చిందండి. చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఫ్లైట్ ఎక్కించుకొని ఇంకా వాళ్ళని ఎతికి ఇంకా వాళ్ళని ఫ్లైట్ కాడ ఎక్కియడం బాగా నచ్చింది అనమాట. అది బాగుంది. ఫ్లైట్లో మనం ఆడ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మనని ఎతుకుతారు, ఎక్కడ ఉన్నామా ఏందనేది అడుగుతారు, అనౌన్స్మెంట్లు ఇస్తారు. బాగుంది ఇది నాకు బాగా నచ్చింది. ఇంకా ఇక మా వాళ్ళంతా ఇంకా నేను లోనకి పోయిన అనమాట. ఇంకా అందరు చూస్తూ ఇక్కడ సెండ్ ఆఫ్ ఇస్తారనమాట. సెండ్ ఆఫ్ ఇస్తూ ఇంకా వాళ్ళంతా ఇండే ఉన్నారు. నేను లోనకి పోయి ఇమిగ్రేషన్ అయిపోయి బయటికి వాళ్ళు లోనకి పోయినాక కూడా 3 అవర్స్ దాకా పాపం ఇక్కడనే వెయిట్ చేశారు ఎయిర్పోర్ట్లోనే. నా ఫ్లైటు టేక్ ఆఫ్ అయ్యేదాకా మా వాళ్ళు పాపం ఇక్కడనే వెయిట్ చేశారు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటానండి. ఇది నా ప్రయాణం వీడియో, ఫస్ట్ నా ఇంటర్నేషనల్ ప్రయాణం. పట్టుకో అన్నయ్యకి పెడతా. పోతాను. ఇదే నా ఫస్ట్ ఫ్లైట్. సౌండ్ మాత్రం వీడియో అంటే పక్కనే ఫ్యాన్. ఫస్ట్ టైం క్లౌడ్స్ పై నుంచి పోతాను, మేఘాలపై నుంచి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సౌండ్ ఒకటే కొంచెం ఓడి అమ్మ బంటి గౌతమ్ సార్ బుసగొడుతుండు. కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త క్రియేటివ్స్, ట్రావెల్ వీడియోస్, అదర్ కంట్రీస్, ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అనేది మేము ఇప్పుడు నుండి రెగ్యులర్ గా పెట్టబోతున్నాం. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది, ఇప్పుడు నుండి ఏ గ్యాప్ లేకుండా రెగ్యులర్ గా వీడియోస్ అనేది మేము తీయాలనుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, గౌతమ్ రెడ్డి మళ్ళీ ట్రావెల్ లాగ్స్ తో మీ ముందుకు వస్తున్నాడు. ఇక్కడ సమ్మక్క తారక ఆశీర్వాదాలతో ఈ రోజు మొదలు పెట్టాడు. ఇలా తెలంగాణలో కాకుండా ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్ అన్ని మీ ముందుకు తీసుకొస్తారు. కాబట్టి మీరు గౌతమ్ రెడ్డిని కొంచెం సపోర్ట్ చేసి మూవ్ చేయండి. థ్యాంక్ యూ. మాతో పాటు మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అన్నయ్యకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ గౌతమ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.